వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. అక్రమ పేకాట క్లబ్పై బీఆర్ఎస్ ఫిర్యాదు. పోలీస్ కమిషనర్ కు గడ్డం శ్రీనివాస్ యాదవ్ వినతి. ఆదిబట్లలో కాకిల స్పెషల్ ఆపరేషన్. అంతర్రాష్ట్ర దొంగతో సహా 3 అరెస్టు. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అక్రమ విక్రయం. మీరట్ నుంచి తెచ్చి హైదరాబాద్ లో అమ్మకం. సూర్యాపేట కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ఆందోళన. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. హైదరాబాద్ నగరంలోని హ్యాబిట్స్ లో అక్రమంగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకొని ఆ స్థావరాన్ని మూసివేయాలని బీఆర్ఎస్ కంటెస్టెడ్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోలీస్ కమిషనర్ సివి సజ్జనర్ కి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇస్కాన్ ఆలయం ఓ పాఠశాల మధ్యలో ఉన్న ఇంటిమేట్ క్లబ్ లో బేగం బజార్ మాజీ కార్పొరేటర్ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ అక్రమంగా పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా యువత జీవితాలు దెబ్బతింటున్నాయని, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ అండదండలతోనే ఈ క్లబ్ కొనసాగుతుందని కూడా ఆరోపించారు. సంబంధిత ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించి అక్రమ కార్యకలాపాలను అరికట్టి పేకాట క్లబ్ను వెంటనే మూసివేయాలని పోలీసులను కోరారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ. చాలా ఆశ్చర్యకరంగా ఉన్న విషయం ఏంటంటే ఇవాళ గోషామహల్ నియోజకవర్గంలో హ్యాబిట్స్ ప్రాంతంలో ఒక పేకాట క్లబ్ గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అప్పుడు మరి వాళ్ళు ఏ రకంగా పర్మిషన్ ఏది చూపెట్టి ఏది మ్యానిపులేట్ చేసి పర్మిషన్ తీసుకున్నారో తెలియదు. కానీ ఇవాళ ఏంది అని అంటే అక్కడ చాలా బళ్ళు వచ్చినాయి, గుడ్లు వచ్చినాయి. ఇవాళ ఆ ప్రాంతంలోనే ఇంకా అది కొనసాగిస్తూ ఉన్నారు ఆ పేకాట క్లబ్ని. సో నేను తక్షణమే దాన్ని అక్కడి నుంచి తరలించాలి, లేదా ఆ పేకాట క్లబ్ లైసెన్స్ని రద్దు చేయాలని ఇప్పుడే నేను కమిషనర్ గారు, గౌరవనీయులైనటువంటి కమిషనర్ గారు సజ్జనర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ యొక్క క్లబ్ని ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే ఫ్లోర్ లీడర్ అయినటువంటి బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఒక ఈ క్లబ్ ఆయన పర్యవేక్షణలో ఇది జరుగుతూ ఉంది. ఆయన దానికి అధ్యక్షులు. అయితే ఇది ఎంత ఒక దందలాగా మారిపోయింది. ప్రతిరోజు చాలా పెద్ద ఎత్తున ఆడ పేకాట క్లబ్లో జూదం నడుస్తూ ఉంటుంది. వాళ్ళ తెలివితోని ఎవరోని మేనేజ్ చేయాలో వాళ్ళకి చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రజాప్రతినిధి అయినటువంటి రాజా సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజల సంక్షేమాన్ని మొత్తము గాలికి వదిలేసి కేవలం ఇలాంటి క్లబ్లల్లో ఇండ్ల మీద పడి ఇవాళ క్లబ్ నుంచి ఆయనకు ప్రతి నెలకి 5 లక్షల రూపాయలు ఈ క్లబ్ నిర్వాహకులు ముట్ట చెప్తారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి శంకర్ యాదవ్ గారు ఆయన పర్యవేక్షణలో ఈ యొక్క క్లబ్ ఈ పేకాట క్లబ్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు 1 లక్ష రూపాయలు ఆయన ఖాతాలో పడతాయి. ఇవాళ 8 కోట్ల రూపాయలు దాంట్లో కార్పస్ ఫండ్గా జమ అయ్యింది. దాన్ని 2 కోట్లు తీసుకొని ఏదో కన్స్ట్రక్షన్ అని చెప్పి అందులో బ్లాక్మెయిల్ అక్కడ అందులో కూడా వాళ్ళు ఎంత చేతికి అందితే అంత దోచుకునే పరిస్థితి అక్కడ కూడా ఉంది. సో నేను ఏమంటానంటే పూర్తిగా కమిషనర్ గారికి నేను అన్నీ తెలియజేసిన, మీరు ఒక టీంని పంపించండి, పర్యవేక్షణ చేయండి. ఇది ఫ్లోర్ లీడర్ అయినటువంటి శంకర్ యాదవ్ గారికి మేము 2-3 సార్లు కూడా అందరికీ విన్నవించినాం, ఇక్కడికేని ఈ క్లబ్ తరలించండి. కానీ వాళ్ళు విడచవనం పెడతా ఉన్నారు. కమిషనర్ గారికి వాళ్ళ సూటిగా చెప్పినాం, మీరు ఇలా జంట నగరాలలో ఇంత శాంతి భద్రతలు ఒకవైపు
మీరు కాపాడుతున్నారు. కానీ శాంతి భద్రతలు భంగం కావడానికి కారణం ఇలాంటి పేకాట క్లబ్లే అని వారికి తెలియజేయడం జరిగింది. వారు తక్షణమే సానుకూలంగా స్పందించారు. తక్షణమే నేను ఒక టీంను పంపించి దాని విషయాలన్నీ తెలుసుకుంటా అని చెప్పింది. ఆదిబట్ల పోలీస్ డివిజన్ పరిధిలో వరుసగా జరుగుతున్న ఇంటి దొంగతనాలు, బైక్ చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ప్రత్యేక ఆపరేషన్ లో ఒక అంతర్రాష్ట్ర ఇంటి దొంగతో పాటు 2 బైక్ చోరీ నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 6.5 లక్షల విలువైన బంగారము, వెండి ఆభరణాలు, సెల్ ఫోన్, ఒక మోటార్ సైకిల్ తో పాటు 5 చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో గత కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను ఆదిబట్ల డివిజన్ ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఓకే సార్. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ అండ్ డిఎస్ఐ నోయల్ రాజ్ మరియు క్రైమ్ సిబ్బంది అందరి సహకారంతో 2 కేసులు 2 టీమ్స్ పట్టుకోవడం జరిగింది. అఫెండర్స్ను మొదటిగా దాంట్లో ఒక అంతర్రాష్ట్ర పేరు పొందిన పాత హౌస్ బ్రేకింగ్ అఫెండర్ను పట్టుకోవడం జరిగింది. అతను పేరు ముఖేష్ చౌదరి, 35 ఇయర్స్, మార్వాడి. అతను రాజస్థాన్ బేసికల్లీ, కానీ అతను కూకట్పల్లిలో సాయిరామ్ బాయ్స్ హాస్టల్లో ఉంటాడు. అతన్ని ఇక్కడ దొంగతనం చేసుకొని పోయిన తర్వాత మన క్రైమ్ స్టాఫ్ చాలా కష్టపడి ఒక 3-4 రోజులు దాని మీద సీసీ కెమెరాలు అవన్నీ వర్కౌట్ చేసి దాంట్లో అక్కడి వరకు మియాపూర్ వరకు పోయి పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకొని వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి నియర్లీ 6,50,000 వరకు 3 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, ఒక సెల్ ఫోను, ఒక గ్లామర్ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో లిమిట్స్లోని 2 కేసులు, హయత్ నగర్ 4 కేసులు, కుషాయి కూడా 1 కేసు, మొత్తం 7 కేసులు ఒప్పుకున్నాడు. ఇతను ఇంతకు ముందర 17 కేసుల్లో నిందితులు 5 పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అంతకు ముందర కూడా పీడీ యాక్ట్లో జైలుకు పోయింది. అతను 607/2026 క్రైమ్ నెంబర్లో ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అంత ముందర ఈ కేసు వివరాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత రెండో టీం ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు 2 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి హ్యాబిచువల్ అఫెండర్స్. 2 చక్రాల దొంగతనం చేయడం, దాన్ని అమ్మడం. ఫస్ట్ అతని పేరు సయ్యద్ కాసిం హుసేన్, 18 ఇయర్స్ అతను. రెండో అతను దబీర్పురాలో ఉంటాడు. రెండో అతను మహమ్మద్ కరీం, 19 ఇయర్స్, బండ్లగూడ అతను. వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా టోటల్ 5 వెహికల్స్, హీరో హోండా ఒకటి, ఆదిబట్ల పోలీస్ స్టేషన్. హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రిస్క్రిప్షన్ లేకుండా మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ను అక్రమంగా విక్రయిస్తున్న 3 చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ సైఫాబాద్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితులు షేక్ ఫహీం, మహమ్మద్ నయీం, ఇబ్రహీం హుస్సేన్ల వద్ద నుంచి సుమారు 100 మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, యమహా ఎరోక్స్ స్కూటీ, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా వీటి విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి ఈ ఇంజెక్షన్లను అక్రమంగా తెప్పించి హైదరాబాద్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు.
సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మహేష్ చారి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లే విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులు కొనసాగించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. 1000 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడం జరిగింది. ఇప్పటికైనా తక్షణమే 8,000 బకాయిలను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే విడుదల చేయకపోతే మాత్రం మొత్తం సెక్రటేరియట్ని ఎమ్మెల్యేలని రోడ్లపైకి తిరగనీయమని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 8,000 బకాయిల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేయమని చెప్పడం వల్ల ఈరోజు కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8,000 స్కాలర్షిప్లు ఇంతవరకు పెండింగ్ లో ఉన్న చాలా సిగ్గు చేయటం. అందువల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే తక్షణ సెక్రటరీ ముట్టడిస్తాం, ఎమ్మెల్యే ఎంపీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, అవసరమైతే రేవంత్ రెడ్డి ఇంటిని ఇట్లా ముట్టడిస్తానికి వెనకపోవని ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో 5 లక్షలాది మందితో హైదరాబాద్ రాష్ట్ర సెక్రటరీని ముట్టడిస్తాం, ఇంటిని ఇట్లా ముట్టడిస్తామని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకి ఇంటర్మీడియట్ అయిపోయిన సర్టిఫికేట్ రాక ఇబ్బంది గురవుతున్నారు. దాని మీద మీ కార్యాచరణ ఉండబోతుంది. చాలా మంది విద్యార్థులు చదువుకొని స్కాలర్షిప్ రాక కాలేజ్ యాజమాన్యాలు అయితే విద్యార్థులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. పై చదువులకు పోదామంటే చాలా మంది అసలు చదువుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఫీజులు కట్టమని అంటున్నారు. పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక కదా స్కాలర్షిప్లు పెట్టింది. అందువల్ల తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతున్నాం. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇవాళ సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి వారే కనుక వారి ముఖ్యమంత్రిగా అడగట్లేదు. మేము విద్యాశాఖ మంత్రిగా వారు ఉన్నారు కనుక వారి చేతుల్లోనే విద్యాశాఖ మంత్రి ఉంది కనుక వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ 8,500 కోట్లను ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఆ అసెంబ్లీ గేట్ కాడికి రానియం, ఏ ఒక్క మంత్రిని కూడా అసెంబ్లీ గేట్ కాడికి రానియమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కూడా అసెంబ్లీ గేట్ కాడికి రానియమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తక్షణమే విద్యాశాఖ మంత్రిని కాలం ఉండదు, ఒక PhD చేసిన వ్యక్తిని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా నియమించాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయకపోతే మళ్ళీ మేము పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. 1000 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడం జరిగింది. ఇప్పటికైనా తక్షణమే 8,000 బకాయిలను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే విడుదల చేయకపోతే మాత్రం మొత్తం సెక్రటేరియట్ని ఎమ్మెల్యేలని రోడ్లపైకి తిరగనీయమని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కొనసాగుతున్న కూల్చివేతలపై బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలోని తిలక్ నగర్ ప్రాంతంలో సింగరేణి సంస్థ కూల్చివేసిన నిర్మాణాలను పరిశీలించిన ఆమె గత 2 ఏళ్లుగా పారిశ్రామిక ప్రాంతంలో ఇల్లు, దేవాలయాలను ఇష్టానుసారంగా కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కూల్చివేతలు చేయడం అన్యాయమని పేర్కొంటూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజల హక్కుల కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని సంధ్యారాణి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అక్రమ గుంజోదల
అక్రమ కూల్చివేతలు వెంటనే రచించాలి రచించాలి డౌన్ 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 ఎమ్మెల్యే డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గెలిచినాక ఈ 3 ఏళ్ళకెళ్ళి కూడా ఎక్కడ చూసినా కూడా కూల్చివేతలే తప్ప నిర్మాణాలు ఒకటి కూడా లేవు. అయితే రీసెంట్గా తిలక్ నగర్లో మరి ఇక్కడ షాపులన్నీ కూలగొట్టి లబ్ధిదారుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల పైచిలుకు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడికి కాంట్రాక్ట్ ఇచ్చి 15 మంది లబ్ధిదారులు అయితే 24 సెక్టార్ల నిర్మాణం చేసుకుంటా మరి ఎక్కడ పంపకాల దగ్గర తేడా వచ్చిందో తెలియదు. కానీ మళ్ళా నిన్నటికి నిన్న సింగరేణికి సంబంధించిన అధికారులు ఇక్కడ కూల్చివేయడం జరిగింది. అంటే ఇలా ప్రజల సొమ్ము సింగరేణి అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ప్రజల సొమ్మును ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే ఎమ్మెల్యే లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అయితే ఎమ్మెల్యే ఏమనుకుంటాడంటే గుళ్ళు కూలగొట్టినా ఇండ్లు కూలగొట్టినా ప్రజల జీవితాలు రోడ్డు మీద పడ్డా అడిగేటోళ్ళు లేడని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నాడు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఇవాళ నువ్వు కూలగొట్టేది ఇండ్లు గుళ్ళు కాదు, ఇవాళ కాంగ్రెస్ రాజకీయ సామ్రాజ్యం ఇక్కడ కూలిపోతా ఉన్నదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. ఇవాళ ఇక్కడ గెలిచినటువంటి ప్రతినిధులకు కుర్చీ లేక ఇవాళ అధికారులను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు కురవకుండా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు క్షుద్ర పూజలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. షిమోగా, జై అగోరా కాళీ ఆలయాల్లో మాజీ మంత్రి హరీష్ రావుతో ప్రత్యేక పూజలు నిర్వహించారని పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు అఘోరాలుగా మారారని, కేటీఆర్ ఆదేశాలతోనే హరీష్ రావు ఈ చర్యలకు పాల్పడుతున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తుందనే ఈర్ష్య, కక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హరీష్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న రాజకీయ అరాచకం పరాకాష్ఠకు చేరిన పరిస్థితి ఈరోజు. చివరికి తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏ విధంగా వ్యతిరేకత తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన దరిమిలా అవి సక్సెస్ కాని పరిస్థితుల్లో చివరికి క్షుద్ర పూజలు చేసి వానలను అడ్డుకోవాలని, మంచిని చేయడాన్ని అడ్డుకోవాలని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలని, ప్రభుత్వానికి నష్టం జరగాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తే ఒకంత నవ్వుతో పాటు మరింత ఒక ఆవేశం వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంతకు దిగజారాల్సిన స్థితి ఎందుకు? బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు అల్లుడు హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలకు గమనించండి. శివమొగ్గ, దాన్ని షిమోగా అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. అంటే క్షుద్ర పూజలు, ఊళ్ళలో చేతబడి లాంటి ఇట్లాంటివి అంటారు. అట్లా వ్యక్తులకు వ్యతిరేకంగా జరగాలి, లేకపోతే వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాలని. రెండవది జై అఘోరకాళి. ఇది ట్రిసిటీలో ఉంటుంది, తిరుచిలో ఉంటుంది. దీన్ని తిరుచానపల్లి అంటారు. ఇక్కడ వీళ్ళు పూజలు చేయించడం దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని, వానలు రాకపోతే సమస్యలు వస్తాయి, రైతుల నుంచి సమస్యలు వస్తాయి, సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది.
దాని కొరకు. రెండవది, ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలను వ్యతిరేకత సృష్టించడానికి టెక్నికల్గా ఉన్న సోషల్ మీడియాను, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను, లేదంటే ట్రోల్స్ మీడియాను అన్నిటిని వాడుకుంటున్న పరిస్థితి. అది సరిపోక ఈరోజు ఇలాంటి తాంత్రిక క్షుద్ర పూజలతో తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగాలని కోరుకోవడం, వీళ్ళు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటున్న అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్న పరిస్థితి. ఈరోజు అఘోరాలతో దేశానికి మంచి జరిగింది, కొన్ని ప్రాంతాల్లో దేశం యొక్క అస్తిత్వాన్ని నిలిపే దాంట్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఈ తాంత్రిక క్షుద్ర పూజలతో సాధించాలనుకుంటున్నది ఏంటి? అసలు ఈ పూజలు చేస్తున్న ఉద్దేశము తెలంగాణ మంచి కొరకు కాకుండా చెడు జరగాలని చూడడం ఏంటి? వర్షాలు రాకపోతే వీళ్ళకి సంతోషం, ప్రభుత్వానికి కరువు వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకం వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నము హరీష్ రావు ఇంతలా దిగజారడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే అది కేసీఆర్ చెప్తే చేస్తుండా, ఆయన సొంతంగా ఏమైనా చేస్తుండా? ఇది తెలియాల్సిన అవసరం ఉంది, తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతాంగానికి మేలు చేసే వర్షాలు పడితే, లేదంటే మేలు జరిగితే, ప్రభుత్వానికి మంచి పేరు వస్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? అధికారమే పౌరమావిదా? ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. అక్రమ పేకాట క్లబ్పై బీఆర్ఎస్ ఫిర్యాదు, పోలీస్ కమిషనర్ కు గడ్డం శ్రీనివాస్ యాదవ్ వినతి. ఆదిబట్లలో కాకిల స్పెషల్ ఆపరేషన్, అంతర్రాష్ట్ర దొంగతో సహా 3 అరెస్టు. డ్రగ్స్ అక్రమ విక్రయం, మీరట్ నుంచి తెచ్చి హైదరాబాద్ లో అమ్మకం. సూర్యాపేట కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.